జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ వినాయక చవితి సందర్భంగా తన క్యాంపు కార్యాలయంలో గణనాథుని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు। ఆ గణనాథుడు ఈ ప్రాంత ప్రజలకు తాను ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే విధంగా ఆశీస్సులు అందించాలని ధర్మపురి నియోజకవర్గ ప్రజలను ఆయురారోగ్యాలతో ఎల్లవెల్లలా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఈ సందర్భంగా వారు వినాయకుని వేడుకున్నారు। मानत्यादीनवै प्रभो मया भूतानि पूजार्थं पुष्पाणि प्रतिगृह्यताम् नानाविधदुर्गाणो भव मुदाकरात्तमोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतं सकं विलासिलोकरक्षकं अनायकैकं ధర్మపురి నియోజకవర్గ శాసనసభ ప్రభుత్వ నిలయంలో ఆ దేవదేవుడి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు గణపతి మహారాజు యొక్క వినాయక చవితి సందర్భంగా యావత్తు తెలంగాణ ప్రజలు ధర్మపురి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని ఆ స్వామివారి ఆశీస్సులు స్వామివారి యొక్క ఆశీర్వాదం మాపై ఉండాలని మొదటిసారి స్వామివారి నవరాత్రుల సందర్భంగా వినాయక చవితి ఈరోజు స్వామివారి పూజ మొదలుపెట్టడం జరిగింది। మరి దీనిలో భాగంగా ప్రజలకు మేమేదో ధర్మపురి ప్రజలకు ఇచ్చినటువంటి మాట ఆ రోజు ఎన్నికల్లో ముందు ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక మౌలిక సదుపాయాలు కానీ ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి అనేక సాగునీరు తాగునీరు విషయంలో కానీ అన్ని అంశాల లోపల ఇచ్చిన మాట అమలయ్యే విధంగా విఘ్నేశ్వర స్వామి ఆ వినాయకుడు మాకు ఆశీర్వాదాన్ని శక్తిని ఇవ్వాలి। గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఆ శక్తిని ఇవ్వాలని చెప్పేసి ఈ ధర్మపురి నియోజకవర్గ ప్రజల పక్షాన ఆ స్వామివారి మరొకసారి మనస్ఫూర్తిగా స్వామివారి పాదాలకు నమస్కారం తెలియజేస్తున్న వినాయకుడు మమ్మల్ని అందరినీ కూడా చల్లగా చూడాలని కోరుకుంటున్నాం। శుభాకాంక్షలు చెప్పండి। ఈరోజు వినాయక చవితి ప్రత్యేకంగా ధర్మపురి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రత్యేక వినాయక చవితి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం।